రాష్ట్రంలోని పేదల ఆరోగ్యానికి తమ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇప్పటికే సుమారు 8 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ చెక్లను లబ్ధిదారులకు అందజేయడం నిజంగా అభినందనీయమన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 8వ డివిజన్ పిట్టింగేల్పేట మోడల్ డైరీ దగ్గర తూర్పు నియోజకవర్గ పరిధిలోని 63 మందికి వైద్య చికిత్స సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 87 లక్షల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ఆ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలోని 4 డివిజన్లకు చెందిన భూపూడి ప్రభుకు చిరు వ్యాపారం చేసుకునే నిమిత్తం 10,000 ఆర్థిక సహాయాన్ని తన వ్యక్తిగత నిధుల నుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయాలను అందజేస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారికి అవసరమైన ఆర్థిక సహాయాలను అందజేయడంతో పాటు వారికి అండగా ఉంటున్నారని చెప్పారు. గత 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానికంగా ఉన్న పేదల జీవనోపాధికి అవసరమైన టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్లు, బడ్డీ కొట్లు అందచేసి వారికి జీవనోపాధి కల్పిస్తూ అండగా ఉంటున్నారని చెప్పారు. గత 20 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మాలాంటి వారికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మార్గదర్శిగా ఉన్నారని చెప్పారు. గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉండడం ఈ ప్రాంతవాసుల అదృష్టమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తమలాంటి నాయకులకు దిక్సూచిగా నిలిచారని చెప్పారు. ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఎమర్జెన్సీస్, మెడికల్ అనేది ఎప్పుడు కూడా ఎమర్జెన్సీగా వస్తుంది. పేద బడుగు బలహీన వర్గాలకి అది తట్టుకునేటువంటి పరిస్థితి కాబట్టి తప్పకుండా అందరికి కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మెడికల్ హెల్ప్ కావాల్సినా కూడా అక్కడ ఉన్న శాసనసభ్యుల ద్వారా వారికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మరి ముఖ్యంగా గద్దె రామ్మోహన్ గారు ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేసుకుంటూ రాత్రి బౌళ్ళు కష్టపడుతూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది పడినా అప్పుడు చెప్పారు జాస్తి గారు, అలా కార్పొరేటర్ గారు కూడా చెప్పారు ముమ్మనేని గారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరికి పేదవాడికి ఏ తోపుడు బండి కావాలన్నా, టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలన్నా, ఇడ్లీ బండి కావాలన్నా ఏంటంటే ఈ రాష్ట్రంలో మాలాంటి రాజకీయ నాయకులు ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి గద్దె రామ్మోహన్ గారు. ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఉంటాం నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినప్పుడు కూడా మా అందరికీ అండగా ఉండి మాకు దిక్సూచిగా ఉండి మాకు ఈరోజు ఈ గవర్నమెంట్ ఆడలో చాలా కీలకంగా పాత్ర పోషించారు. మరి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటాం. దాంట్లో చొరవ చూపించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్లో 8 కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు ఇక పూర్తి కాలే ఎప్పటికే 8 కోట్లు ఇవ్వడం అంటే నిజంగా అభినందనదాయకం. ఇదే కాకుండా ఇంకా ఎలాంటి సమస్య ఉన్నా కూడా తప్పకుండా వారు స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడే నాకు దారిలో వస్తూ ఉంటే కూడా చెప్తాను. ఇప్పుడు పొద్దున్నే చిన్నపిల్లల కార్యక్రమం చేసిన దారిలో వస్తూ ఉంటే కూడా ఇక్కడ ఉన్న రెవెన్యూ సమస్యల్ని కూడా తెలియజేశారు. మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఈ పట్టణంలో ఉన్నటువంటి కొన్ని అన్అబ్జెక్షబుల్ ల్యాండ్స్ అయితే ఇమీడియట్గా జీవో 30 ప్రకారంగా ఇచ్చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ పాస్ చేశారు, చెప్పారు మాకు ఓవరాల్గా. అది కేవలం ఈ చొరవ మూలంగా ఈ రోజు విజయవాడలో 22,000 మందికి రాబోయే రోజుల్లో మీకు పట్టాలు వస్తూ ఉన్నాయంటే అది గద్దె రామ్మోహన్ రావు గారు తీసుకొచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ శాసనసభ్యులు అందరూ కూడా గత 17 ఏళ్లుగా ప్రతి వేసవి కాలంలో చిన్నారులకు ఈత శిక్షణ అందిస్తూ ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ అభినందించారు. ఈత అనేది కేవలం ఆత్మరక్షణకు మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే క్రీడని ఆయన పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఈత నేర్పించడం ద్వారా వారిలో ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వేసవి కాలంలో 4 రోజుల పాటు నిర్వహించే ఉచిత ఈత శిక్షణ శిబిరం ఈసారి కూడా విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నారాయణ నాయకర్ హాజరై చిన్నారులను అభినందించారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికేట్లు అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ ఈత పోటీల్లో ప్రతిభ కనపరిచిన చిన్నారులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. గత 17 ఏళ్లుగా నిరంతరాయంగా ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ వేలాది మంది చిన్నారుల్లో
ఈతపై అవగాహన కల్పిస్తున్న అసోసియేషన్ సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈతపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, ప్రమాద సమయాల్లో ఈత ప్రాణాలను కాపాడగల నైపుణ్యమని అన్నారు. చిన్నారులు చదువుతో పాటు క్రీడలోనూ రాణించాలని, క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు లింగిపల్లి రామకృష్ణ మాట్లాడుతూ, తమ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు స్ఫూర్తితో మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన సమాజంలో తోటి వారికి ఎంతో కొంత ఈత నేర్పిస్తే పిల్లలు రేపటి రోజున మంచి ఏకాగ్రతతో చదువుకుంటారని, వాళ్లలో ఆత్మధైర్యం పెరగటానికి ఉపయోగపడుతుందని గత 17 ఏళ్లుగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు వేసవి కాలంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ 17 ఏళ్ల కాలంలో సుమారు 5,000 మంది పిల్లలకు ఈత శిక్షణ ఇచ్చామని తెలిపారు. దీనితో పాటు గత 27 ఏళ్లుగా ఈత పోటీలను కూడా కృష్ణా నదిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా తమ సేవా కార్యక్రమాలను ఇదే రీతిలో కొనసాగిస్తామని చెప్పారు. మరి కృష్ణానది తీరంలో ఏర్పాటు చేసినటువంటి ఆక్వా డివిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా చిన్నారులందరికీ కూడా దాదాపు 190 మందికి చిన్నారులకు ఒక నెల నుంచి కూడా ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్ ఏర్పాటు చేసి వారి పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా మరి ఆక్వా డివిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు రావడం, వారందరికీ కూడా నేను విధంగా మనస్ఫూర్తిగా టీం అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతం నుంచి కూడా చూసుకుంటే ఈ అసోసియేషన్ దాదాపు 2,300 మంది సభ్యులతో మరి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కాకుండా సమాజంలో ప్రజలందరూ కూడా బాగుండాలని ఆలోచనతో వారి యొక్క ఆరోగ్యాన్ని మరి కాపాడుకునే విధంగా ఈ స్విమ్మింగ్ పిల్లలందరికీ నేర్పించడం నిజంగా అది చాలా అభినందనీయం. అది అంటే ప్రభుత్వాలు కూడా చేయలేనిది, ఎందుకంటే ఒక సాహసంతో కూడిన కార్యక్రమాలు చేసేది ఇది కార్యాచరణ. దీన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి. అదేవిధంగా ఏదైతే 190 మంది పిల్లలు వారందరినీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వారందరికీ కూడా ఈ రోజున మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి నేను కూడా మరి నరసాపురం శాసనసభ్యులు కూడా నన్ను కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇప్పుడు చిన్నారులందరినీ కూడా నేను వారు నేర్చుకున్నటువంటి చిన్నారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రుల యొక్క ఆశల్ని మరి గుర్తించే విధంగా కూడా మీరందరూ కూడా యువతందరూ కూడా పిల్లలందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మరి దీనికి చైర్మన్గా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు కూడా మరి ఆయన కూడా గతంలో నరసాపురం మా పార్లమెంట్కి ఎంపీగా చేసిన సందర్భం, ఆయనతో పనిచేసిన సందర్భాలు కూడా మాకున్న కలిసి చాలా మంచి వ్యక్తి, మరి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అయినా మరి అలాంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో టీం అసోసియేషన్ అందరూ కూడా మరి ఈ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా వారందరూ కూడా కష్టపడి సహకరిస్తున్న వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించినట్టు టీంకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆక్వా డివిల్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న పిల్లల వేసవి ఈత శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథిగా వచ్చిన ఉమ్మడి నారాయణ నాయకర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ అండ్ నరసాపురం శాసనసభ్యులకి మీడియా ద్వారా కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు స్ఫూర్తి ప్రదాత, మా అందరికీ ఆదర్శనీయులు, మా అసోసియేషన్ లైఫ్ చైర్మన్ శ్రీ గోకరాజు గంగరాజు గారు వారి స్ఫూర్తితో, వారి సూచనతో మనం ఈత కొట్టడం, మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు, మన సమాజంలో కూడా మన తోటి వారికి కూడా ఎంతో కొంత ఈ ఈతను మనం నేర్పిస్తే పిల్లలు రేపటి రోజున మంచి ఏకాగ్రతతో చదువుకోవడానికి, వాళ్ళ ఆత్మశైర్యం పెరగడానికి ఉపయోగపడుతుందని మరి గత 17 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పిల్లలకి వేసవి ఈత శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈత శిక్షణ శిబిరం జరిగే కాలంలో పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి పాలు, గుడ్లు, బిస్కెట్లు అనేక రకాలుగా ఆహార పదార్థాలు వాళ్ళు నీరసం అవ్వకుండా చక్కగా వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. మా ఇందులో ఒక 70 మంది పైన వాలంటీర్స్ మా వాళ్ళు రెస్క్యూ టీమ్గా పనిచేస్తూ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతూ, తల్లిదండ్రులు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వీళ్ళందరినీ కాపాడుకుంటూ మరి 28 రోజుల కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ వస్తున్నాము. మరి అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారుగా ఈ 17 సంవత్సరాల్లో 5,000 మంది పిల్లలకి మేము ఈత నేర్పించామని గర్వంగా కూడా మేము చెప్పుకుంటున్నాం. దీనికి మాకు ముందుండి ఎంకరేజ్ చేసి వారి స్విమ్మింగ్ పూల్లో కూడా గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుంది గోకరాజు గంగరాజు గారి గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్. మరి అక్కడ ఈత నేర్పించేవాళ్ళం. ఈ సంవత్సరం పూల్లో వచ్చిన రిపేర్ వర్క్ ఉండడం వల్ల ఆక్వా డివిల్స్లో పెట్టాము. అలాగే ఈత పోటీలు కూడా మేము ప్రతి ఏటా గత 27 సంవత్సరాల నుంచి విజయవాడ దుర్గాఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజ్ చివరి వరకు 1.5 కిలోమీటర్ల ఈత పోటీలు మేము నిర్వహిస్తున్నాము. మరి ఈ పోటీల్లో 7-8 రాష్ట్రాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చి పోటీదారులు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. రీసెంట్గా జరిగిన ఈవెంట్లో కూడా 632 మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొన్నారు. మరి ఇదన్నిటికీ మాకు అండదండగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా చైర్మన్ గారికి కూడా మరోసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ ఆక్వా డివిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది 30 years క్రితం
స్థాపించబడింది. నేను చార్టర్ సెక్రటరీ, అంటే బిగినింగ్ నుంచి నేను సెక్రటరీగా ఒక 7 years ఉన్నాను. దీని బైలాసు, దీని ప్రోగ్రెస్కి కారకుడిన మా ప్రెసిడెంట్ గారు సాయిబాబా నోమోర్ అనుకోండి. ఆయనతో కలిసి నేను ఇక్కడ చక్కగా ఒక డిసిప్లిన్డ్ వేలో సొసైటీకి ఉపయోగపడుతూ చాలా కార్యక్రమాలు చేపట్టి సక్సీడ్ అయ్యాం. లేటర్ ఆన్ నాకు 7 years చేసిన తర్వాత ఇంకొకరికి దారి ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రెసిడెంట్ సెక్రటరీ మారటం జరిగింది. దీని ప్రోగ్రెస్ కోసం ఒక ఆయన నాకు ఒక 5 lakhs కూడా చేతికిచ్చి దీని ప్రోగ్రెస్ కోసం మీరు ఏదైనా ఖర్చు పెట్టండి అని ఇవ్వటం జరిగింది. ఆ రకంగా ఇక్కడ ఆక్వా డెవిల్స్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫర్ ప్రోగ్రెస్ ఏది అనుకున్నా అది కార్యరూపంలో చేయటానికి మిత్రులు అందరూ సహకరించి దీని ప్రోగ్రెస్ కోసం తహతలాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకం. ఈ ఎవరైతే ఇవాళ హోస్ట్ చేస్తున్నాడో ఆటో నగర్ ఆయన చిన్ని చిదంబరం ఇద్దరు కూడా ఈ ప్రోగ్రెస్లో భాగస్తులు. వాళ్ళు మా వెంట ఉండి ఇంత ఈ రకంగా రావడానికి కారకులైన వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు విజయవాడలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ప్రశాంతంగా సాగాయి. కట్టుదిట్టమైన భద్రత, పటిష్టమైన ఏర్పాట్ల మధ్య అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. హాల్ టికెట్, గుర్తింపు కార్డుల పరిశీలన వంటి నిబంధనలను అధికారులు ఖచ్చితంగా అమలు చేశారు. అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల రాకతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. విజయవాడలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల సహా పలు కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు విజయవాడలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ప్రశాంతంగా సాగాయి. కట్టుదిట్టమైన భద్రత, పటిష్టమైన ఏర్పాట్ల మధ్య అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. హాల్ టికెట్, గుర్తింపు కార్డుల పరిశీలన వంటి నిబంధనలను అధికారులు ఖచ్చితంగా అమలు చేశారు. అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల రాకతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. విజయవాడలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల సహా పలు కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి భక్తజనంతో కళకళ్లాడింది. ఆదివారంతో పాటు వేసవి సెలవులు కూడా తోడవడంతో దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. ఆదివారంతో పాటు వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు వెల్లువలా తరలివచ్చారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఒక దశలో భక్తుల రద్దీ విపరీతంగా ఉండడంతో అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేశారు. కొండపైకి వాహనాలను అనుమతించలేదు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పావన కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి క్యూ మార్గాల ద్వారా ఇంద్రకీలాద్రికి తరలి వెళ్లారు. వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంద్రకీలాద్రిపై చలువ పందిళ్లు వేశారు. భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. చిన్న పిల్లలకు పాలు అందజేశారు. దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని టీటీడీ బోర్డు సభ్యురాలు జానకీదేవి తెలిపారు. భక్తులకు అన్నప్రసాదం అందించడం అనేది అత్యున్నతమైందని ఆమె పేర్కొన్నారు. స్వామివారి సేవలో నిరంతరం ముందుండి సేవ చేస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. భక్తి, సేవాభావంతో చేపడుతున్న కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో 248వ 10 టన్నుల లారీని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు సభ్యురాలు జానకీదేవి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన జానకీదేవి, అన్నదానం మహాదానమని, తిరుమల వచ్చే ప్రతి భక్తుడికి ఆత్మీయంగా అన్న ప్రసాదం అందించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఎన్నో ఏళ్లుగా టీటీడీ నిత్య అన్నదాన పథకానికి వాహనాలు సమర్పిస్తూ విశేష సేవలు అందిస్తుందని కొనియాడారు. భక్తుల సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత మేర సమాజంలోని అవసరమైన వారికి అండగా నిలవాలని కోరారు. ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వడం, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, నిరుపేదలకు సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. మనిషి మనిషికి తోడుగా నిలిచినప్పుడే సమాజంలో నిజమైన మానవత్వం పరిమళిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో సేవాభావం పెంపొందించాలని, చిన్న సహాయమైనా ఎవరికైనా పెద్ద ఊరటనిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. స్వామివారి కృపతో సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలు అందరు భక్తుల సముదాయంతో ఎప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు 248 లారీలను పంపించడం జరిగింది. ఈరోజు దాతలు యలమంచిలి కోటేశ్వరరావు గారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ అవకాశాన్ని స్వామివారికి పంపించడానికి అవకాశాన్ని వాళ్ళకి తీసుకున్నారు. అదేవిధంగా స్వామివారి అనుగ్రహం ఈ భక్త బృందానికి తిరుమల తిరుపతి దేవస్థానం అయిన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి బోర్డు మెంబర్గా నేను ఈ కార్యక్రమానికి రావడం, నన్ను ఆహ్వానించడం, ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం అదేవిధంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. స్వామివారి కార్యక్రమాలు అంటే ఎక్కడైనా ఏ భక్తులు ఏ విధంగా చేసినా కానీ అది ఆ భక్తులకే సంబంధించినది, భక్తుల రూపంలో స్వామివారికే వెళ్తాయి. ఈ భక్తి బృందము దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి అదేవిధంగా భక్తులు ఇంకా ఉంచి మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు దైవానికి చేసినట్టుగా భావించి మానవ సేవ కూడా ఏ విధంగా చేస్తారో మనందరికీ తెలుసు. ఆ విధంగా చేయాలని భక్త బృందాన్ని కూడా కోరుకుంటూ, భక్తి దేవుడు అంటే ఎక్కడో కనిపించడు, దైవం రూపము మానవ రూపంగా కనిపిస్తారు కాబట్టి మానవులకు కూడా చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తూ దేవుడికే చేసినట్టు భావించు ప్రతి ఒక్కళ్ళకి తనకు తెలిసిన సహాయం చేయాలని చెప్పేసి ఇప్పుడు నేను 4-5 కలిశాను. 4-5 కూడా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా భక్తి మార్గంలో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా చాలా గొప్పగా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తూ మానవ సమాజానికి ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ భక్త బృందానికే కాకుండా మానవ జాతికి, ప్రకృతికి అందరికీ కావాలని చెప్పి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. మా భక్త జన బృందం 2014 నుంచి స్వామివారి ప్రతి ఒక్కళ్ళు మన వీధుల్లో, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో అన్నదాన కార్యక్రమం శక్తి కొలది చేస్తూ ఉంటారు. తరిగొండ వెంగమాంబ సత్రంలో అన్నదానం చేయాలనే సంకల్పము కలిగిన భక్తులకి మా భక్త సమాజం తరపున 248వ బండిగా మన చలసాని కోటేశ్వరరావు గారు వారి సంతానము సహాయంతో ఇప్పుడు తరిగొండ వెంగమాంబ సత్రానికి ఒకరోజు అన్నదాన కార్యక్రమంలో మెనూ మొత్తం సార్ కోటేశ్వరరావు గారు పంపిస్తున్నారు. వారికి ఆ దేవదేవుడు కలియుగ వైకుంఠుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా నిండుగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ 248వ బండి ప్రత్యేకత ఏమిటంటే జానకీదేవి గారు, మన కోదండరాముడి సీతాదేవి పేరే జానకీదేవి గారు. ఆ జానకీదేవి గారికి వెంకటేశ్వర స్వామికి సేవ కల్పించాలని మన ప్రభుత్వం వారు మేడం గారికి అది మన బోర్డు మెంబరు
సేవ చేయడానికి ఇవ్వడం జరిగింది. అలాంటి వెంకటేశ్వర స్వామి ప్రతినిధి అయినటువంటి జానకీదేవి గారు వచ్చి ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేసి తరిగొండ వెంగమాంబ సత్రానికి బండి పంపించడం అనేది మా అందరి తరపున ప్రత్యేకమైన చలసాని కోటేశ్వరరావు గారి దంపతులు, యలమంచిలి కోటేశ్వరరావు గారి దంపతులు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ దేవదేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని, భక్త సమాజంలో మీరు ప్రత్యేకంగా సేవలు చేస్తున్నారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈరోజు తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య ప్రసాదాన్న వితరణకు 248వ 10 టన్నుల లారీ విజయవాడ నుంచి సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా టీటీడీ బోర్డు మెంబరు జానకీదేవి గారు, వారి భర్త గారు హరికృష్ణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేంచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించే భాగ్యం మాకు కల్పించినందుకు మా భక్త సమాజం తరఫున బోర్డు మెంబర్ జానకీదేవి గారికి, వారి భర్త గారు హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా మా భక్త సమాజంలో మీరు కూడా ఒక మెంబర్గా మీరు ఇలాగే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని మా భక్త సమాజం తరఫున వేడుకుంటున్నాం. అలాగే మొదటి కూరగాయల లారీ ఇదే యలమంచిలి కోటేశ్వరరావు చేతుల మీదుగా పంపించాం. ఇప్పుడు 248వ కూరగాయల లారీ కూడా వారి చేతుల మీదుగా వారి కుమారులు, కోడలు, మనవరాలు చేతుగా పంపించే ఏర్పాటు ఆ దేవదేవుడు ప్రసాదించాడు. ఆ యలమంచిలి కుటుంబంలో కోటేశ్వరరావు తర్వాత వాళ్ళ కుమారులు, వారి మనవళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే శక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా వేడుకొనుచు ఈ భక్త సమాజం చేపట్టే ప్రతి కార్యక్రమంలో సహకరించుతున్న మా భక్త మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభినందన చేస్తున్నాం. ఈరోజు మేము ఇంతటి ఘనకార్యం చేయగలిగామంటే మాకు హితోత్వకంగా ప్రచారం కల్పిస్తున్న శ్రీ ఛానల్ యాజమాన్యానికి, వారి సిబ్బందికి, అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మా భక్త సమాజం తరఫున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే యలమంచిలి కోటేశ్వరరావు గారి 56వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు అన్నం తినాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అదేవిధంగా వేంగమాంబ తరిగొండ వెంగమాంబ పెద్ద భక్తురాలైన ఆవిడకి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేపించడం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా ఉన్నాయనే భావం మనందరికి ఇక్కడే కనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే దేవుడు కూడా ఎంత సంతోషిస్తాడో, సంతోషించి ఆయన ఆరోగ్యాలు ఎంత చక్కగా ఇస్తారో అని చూసి మనమంతా తెలుసుకొని ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చేపెడితే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఆ కుటుంబానికి ప్రత్యేకంగా ఉన్నందుకు మనం అందరికి కూడా మనకి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ఆయన కోరుకుంటూ, పెద్దలు కాబట్టి యలమంచిలి కోటేశ్వరరావు గారి దంపతులు అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుగా నేను భావిస్తూ ఆ బ్లెస్సింగ్స్ ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగిందని కూడా అనుకుంటూ ఈ కార్యక్రమానికి ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్కరికి చేయాలని చెప్పేసి, మీరు ఇంకా చేయాలని చెప్పేసి అని మేము వెంకటేశ్వర స్వామి తరఫున కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించడం సెంట్రల్ నియోజకవర్గానికి గర్వకారణమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలను కళల వైపు ప్రోత్సహించడం ఎంతో అవసరమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదిగి దేశానికి, రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ అవార్డులు తీసుకురావాలని ఆకాంక్షించారు. గత ఫిబ్రవరి 2వ తేదీన హైదరాబాద్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కీబోర్డ్ సంగీత కార్యక్రమంలో ప్రపంచంలోని 22 దేశాలకు చెందిన సుమారు 2000 మంది కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొని గంటసేపు నిరంతరాయంగా కీబోర్డు వాయించి విశేష ప్రతిభ కనపరిచారు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 777 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించగా, ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ఒకే కుటుంబానికి చెందిన తాతపూడి ఆరాధన, తాతపూడి అభిషేక్, తాతపూడి జీవన్ జాయ్, తాతపూడి వరలక్ష్మి స్థానం పొందారు. వీరిని బీఆర్టీఎస్ రోడ్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అభినందించి సన్మానించారు. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్థానం సంపాదించడం అత్యంత అరుదైన విషయమని కొనియాడారు. ఒకే ఇంటి నుంచి నలుగురు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడం ప్రతి తల్లిదండ్రికి
ప్రతి విద్యార్థికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలను కళల వైపు ప్రోత్సహించడం ఎంతో అవసరమని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, దేశానికి, రాష్ట్రానికి, నియోజకవర్గానికి మరిన్ని అంతర్జాతీయ గుర్తింపులను తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, గొట్టిముక్కల వెంకటేశ్వరరాజు, 30వ డివిజన్ అధ్యక్షులు రాజ్ శ్రీనివాసరాజు, డివిజన్ ఇన్ఛార్జ్ కరణం వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి వీరభద్ర హనుమాన్, లక్కిశెట్టి సాయి, మురళి, అక్కం లక్ష్మణ, రమణ తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎండ నుంచి ఉపశమనం కలిగించే విధంగా జనసేన పార్టీ నాయకులు బాడిత శంకర్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న అన్నారు. సేవా కార్యక్రమాల్లో బాడిత శంకర్ ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. తీవ్ర ఎండల దృష్ట్యా వేసవి కాలమంతా ఈ శిబిరం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం జనసేన పార్టీ నాయకుడు బాడిత శంకర్ ఆధ్వర్యంలో కనకదుర్గా నగర్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా భక్తులకు ఉపశమనం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా భారత శంకర్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నాణ్యమైన మజ్జిగను భక్తులకు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. కేవలం ఒక్క రోజుకే పరిమితం కాకుండా ఎండాకాలం ముగిసే వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం భారత శంకర్ మాట్లాడుతూ, జనసేన పార్టీ సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎండల వల్ల ఇబ్బంది పడే పాదచారులు, యాత్రికుల కోసం తమ వంతు సాయంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, కూటమిలోని నాయకులందరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి దాదాపు 30 సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి అనేక పదవులు చేపట్టి 30 సంవత్సరాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి తను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి న్యాయం చేసే విధంగా, ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేసే వ్యక్తి మా సోదరుడు బాడిత శంకర్. దాదాపు 30 ఏళ్ళ పరిచయం. 30 ఏళ్ళు బట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా ఇవాళ నంబర్ 1 కార్యక్రమం ఏదైతే తనున్న పార్టీ జనసేన పార్టీ నాయకుడి పేరు మీద, పవన్ కళ్యాణ్ గారి పేరు మీద, ముఖ్యంగా అమ్మవారు గుడి దగ్గరికి కొన్ని వేల మంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. వారు ఎండలో సొమ్మసిల్లి పడిపోయిన ఇవి కూడా ఉన్నాయి. అయితే తను ఒక ఉదరత భావంతో ఇవాళ అమ్మవారి గుడిని ఎంచుకొని ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అది కూడా మజ్జిగ కూడా క్వాలిటీ గల మజ్జిగ, విజయ మజ్జిగ, ఏదో మామూలు మజ్జిగ కాకుండా ఒక క్వాలిటీ మజ్జిగని ప్రజలకు అందజేయడమే కాకుండా, ఏదో ఒకరోజు చేసి మీడియా ముందు చేసి మళ్ళీ తీసేయకుండా ప్రతిరోజు ఎండాకాలం ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు మా సోదరుడు బాడి శంకర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మంచి కార్యక్రమం. పదవులు వస్తాయి పోతాయి, పదవులు పెద్ద ఇది కాదు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉండాలి. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని వాళ్ళ ఒక మంచి కార్యక్రమం పెట్టాడు సోదరుడు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేక మంది ఇది చూసి ఇంకా అనేక మంది కూడా పెడతారని ఆశిస్తూ ఇలా మంచి కార్యక్రమం పెట్టినటువంటి మా సోదరుడిని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమ్మవారి గుడి ప్రాంగణంలో భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాం. మరి ఆ కార్యక్రమానికి మా సోదరులు, పెద్దలు, సీనియర్ కాంగ్రెస్, తెలుగుదేశం ఏదైనా కానీ సీనియర్ నాయకులు, మా సోదరులు బుద్దా వెంకన్న గారి చేతుల మీదుగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఇది భక్తులకి, ఇక్కడ పాదచారులకి అందరికీ కూడా ఒకరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం, ఎండాకాలం యాత్రికులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. టెంపుల్ వారు కానీ కార్పొరేషన్ గారు ఏం చేసినా సరే మా సహాయం వంతుగా, మా పార్టీ సహాయం వంతుగా
ఈ రోజు నుంచి ఎండాకాలం అయిపోయేంత వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. పెద్దలు అందరూ కూడా పెద్ద హృదయంతో మీరు కూడా మీ ఏరియాలో లేకపోతే ఎక్కడైతే ఏ ప్రాంగణం ఏరియాలో బెజవాడ వాసులు అంటే సేవా దృక్పథం కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సేవ చేసేయడానికి ముందుకు ఉంటారు. అందుకని మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము చేపట్టే కార్యక్రమం సేవా కార్యక్రమం. సేవ చేయమని మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదే సంకల్పంతో అదే దీక్షతో ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో కూడా బలపరుస్తూ ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాం. మా పెద్దలు వెంకన్న గారి చేతుల మీదుగా అందరికీ కూడా పంపిణీ కార్యక్రమం చేశాం. మరి మీరు కూడా అందరూ కూడా జనసేన కానీ తెలుగుదేశం కానీ కూటమిలో ఉన్న అందరూ నాయకులు లీడర్స్ అందరూ కూడా ఈ ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో మీ ప్రాంగణంలో ఎక్కడైతే ఉందో పాదచారులకు కానీ అంటే మనది మంచి టెంపుల్ ఏరియా, యాత్రికులు వచ్చే ఏరియా. ఈ ఏరియాలో పెడితే ఏంటంటే వచ్చేవాళ్ళు కూడా పాపం అంటే అమ్మవారి గుడి చుట్టూ ప్రదర్శన చేసేటప్పుడు కూడా మనం అందరం కూడా ఏదో సేవ చేస్తుంటాం. అదే దృపకంఠంతో అందరూ కూడా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.